నమస్కారం, బీజేటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సంప్రదాయాల విషయంలో మంత్రి పార్థసారథి విమర్శలు. పండుగల సమయంలో ఆలయాలకు వెళ్లలేదని జగన్పై ఆరోపణ. సంప్రదాయాలను గౌరవించలేదని పార్థసారథి తీవ్ర విమర్శలు. తిరుమల సందర్శనపై జగన్ను ప్రశ్నించిన మంత్రి. బీసీలకు తక్కువ నిధుల కేటాయింపుపై కవిత తీవ్ర విమర్శలు. హామీ ఇచ్చినా నిధులు ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆరోపణలు. బడ్జెట్లో సామాజిక న్యాయం కనిపించడం లేదని కవిత విమర్శ. బీసీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని కవిత ఆరోపణలు. ఉగాది రోజున సీఎం ఎక్కడని ప్రశ్నించిన మాజీ మంత్రి రోజా. ప్రజలకు శుభాకాంక్షలు చెప్పలేదని సీఎంపై రోజా విమర్శ. పండుగ రోజున ప్రజల మధ్య లేరని రోజా ఆరోపణలు. నాయకులు బాధ్యతగా వ్యవహరించాలన్న రోజా సూచనలు. అన్ని వర్గాలకు న్యాయం చేసే బడ్జెట్ అని బీర్ల ఐలయ్య వ్యాఖ్య. వ్యవసాయానికి పెద్దపీట వేసిన బడ్జెట్ ఇదన్న ఐలయ్య. రైతులకు బోనస్ ఇచ్చి బలపరిచామని ఐలయ్య వెల్లడి. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని ఐలయ్య వ్యాఖ్య. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ను నిలదీసిన కేటీఆర్. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీ ఎక్కడా అంటూ ప్రశ్న. గ్యారంటీ కార్డులతో ప్రజలను మోసం చేశారన్న కేటీఆర్ విమర్శ. ప్రచార రాజకీయాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్న ఆరోపణ. తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. నగర అభివృద్ధిపై ఎలాంటి స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. 3 కార్పొరేషన్లుగా విభజించినా సరైన నిధులు కేటాయించలేదని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వాటర్ బోర్డు సమస్యలపై ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పాత ప్రణాళికనే కొనసాగిస్తూ కొత్త అభివృద్ది కార్యక్రమాలు తీసుకురాలేదని అన్నారు. నగర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. దోచుకోవాలని చేసే ప్రయత్నాన్ని మేము పదే పదే చెప్తా ఉంటే అక్షరాల నిజమైంది. 3 భాగాలుగా చేసినటువంటి కార్పొరేషన్ ఒక్క రూపాయలు పట్టని పరిస్థితి ఈరోజు. పైగా ఇక్కడ నుంచి వచ్చేటువంటి రాబడి, ఇక్కడ నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా మరి ఉపయోగపడుతుంది. అలాంటి హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించింది ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో. మరి ఎలాంటి స్పష్టత లేదు, ఎలాంటి క్లారిటీ లేదు. 3 కార్పొరేషన్లు చేశారు కానీ దానికి ఏ కార్పొరేషన్ కి అభివృద్ధికి ముందు తీసుకెళ్ళడానికి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. దాని ప్రస్తావన లేదు. మంచి అధికారులను నియమించడం చెప్పారు కానీ దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తున్నారా? ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జూన్ 2, 2026 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 1,15,00,000 కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని తెలిపారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో ఇది ఒక కీలక అడుగని తెలిపారు. 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. తెలంగాణ బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా రూపొందించబడిందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. వ్యవసాయానికి పెద్దపీట వేసిన బడ్జెట్ ఇదని చెప్పారు. రైతులకు బోనస్ అందజేసి ఆర్థికంగా బలపరిచామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు. ప్రతిపక్షాలు ఈ మంచి బడ్జెట్ ను జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. కేసీఆర్ కూడా సన్నోట్లకు బోనస్ పంపే ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి బడ్జెట్ పేద ప్రజల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల భద్రత, వాళ్ళ ఇన్సూరెన్స్ కోసం ప్రతి ఒక్కరికి ఇలా బీమా కల్పించే ఈ బడ్జెట్ ఎంతో పెద్దగా ఉంటే దీన్ని కూడా జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు, ఈ బడ్జెట్ చదువుతుంటే వినలేని ప్రతిపక్షాలు మరి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలలో చెవులో పువ్వులు పెట్టి మరి వాళ్ళకు వినూత్నంగా వాళ్ళు చెవులలో పూలు పెట్టడం నిజంగా సిగ్గుచేటుగా
ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు. కుటుంబ సమేతంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయకుండా ఎందుకు కనిపించలేదని నిలదీశారు. ప్రజలతో కలిసిమెలిసి పండగ జరుపుకోవాల్సిన నాయకులు బాధ్యతగా వ్యవహరించలేదని విమర్శించారు. పండగ రోజున ప్రజల మధ్య ఉండాల్సిన నాయకులు ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల భావాలను గౌరవించిన నాయకత్వం సరైనది కాదని అన్నారు. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. పడ్డానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా, నాకేం ఇది అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి రాజీనామా చేయి. నేను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు? తిరుమలకు ఒక ఆవిడతో వస్తావు, షిరిడీకి ఒక ఆవిడతో వస్తావు, ఇంకో టెంపుల్లో ఇంకో ఆవిడతో వస్తావు. మరి ఉగాది రోజు నూతన సంవత్సరం ఒక టీటీడీ చైర్మన్ కొండ మీద నించొని పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి భార్యా సమేతంగా ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎక్కడ గాడిదలు కాస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారో నేను అడుగుతున్నాను. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. పండగల సమయంలో గుడికి వెళ్లకుండా ఇంట్లోనే రాజకీయ సెట్టింగ్స్ చేసుకుంటారని ఆరోపించారు. సంక్రాంతి, ఉగాది వంటి పర్వదినాల్లో కూడా సంప్రదాయాలను పాటించలేదని విమర్శించారు. హిందూ సంప్రదాయాలపై నిజమైన గౌరవం ఉంటే సతీ సమేతంగా ఆలయానికి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించేవారని అన్నారు. అబ్దుల్ కలాం వంటి మహానుభావులు కూడా సంప్రదాయాలను గౌరవించారని గుర్తు చేశారు. జగన్ ఎప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చి తిరుమలను సందర్శించారా అని ప్రశ్నించారు. సంప్రదాయాల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కడి మనోభావాల్ని దెబ్బతీసిన పార్టీ అని చెప్పేసి నేను మనం చేస్తాను. లేతే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే ప్రయత్నం కానీ చేయరు. కానీ ఇంట్లో ఒక డ్రామా సెట్టింగ్ వేసేస్తారు. ఆయన కొంతమంది అసిస్టెంట్లు ఉంటారు. వాట్ డ్రామా సెట్టింగ్, సంక్రాంతి పండగకి సంక్రాంతి సెట్టింగ్, ఉగాది పండగకి ఉగాది సెట్టింగ్, అది ఇంకేదైనా పండుగ ఉంటే ఆ పండుగల సెట్టింగ్లే తప్పితే వేరేది ఉండదని చెప్పేసి మనం చేస్తాను. ఒక్కసారైనా సరే సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారా? నిజంగా మీకు హిందూ సాంప్రదాయాల మీద ఉంటే మీరు సమర్పించేవాళ్ళు సతీ సమేతంగా వెళ్ళి. ఆఖరికి మీరు అబ్దుల్ కలాం గారు లాంటి వారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలామంది ఇతర మతస్థులు కూడా వెళ్తారు, తప్పులేదు దాంట్లో. కానీ హిందూ ధర్మం పట్ల నమ్మకం ఉందని ఒక డిక్లరేషన్ సబ్మిట్ చేసి వారు వెళ్తారు. ఏ ఒక్కరోజైనా సరే అధికారులు ఉన్నప్పుడు కానీ అధికారులు లేనప్పుడు కానీ మీరు డిక్లరేషన్ సబ్మిట్ చేశారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నిజంగా మీకు కనుక ఉన్నట్లయితే అసలు ఎన్ని లక్షల మంది కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం బయటకు వస్తారు? ఆ లక్షల మందిలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలంగాణలో 56% ఉన్న బీసీలకు కేవలం 4% నిధులు మాత్రమే కేటాయించారని తెలంగాణ జాగృతి చీఫ్ కవిత విమర్శించారు. 20,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి 12,511 కోట్లు మాత్రమే కేటాయించడం మోసమని అన్నారు. బీసీల అభివృద్ధిని పట్టించుకుని ప్రభుత్వం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. బడ్జెట్లో సామాజిక న్యాయం కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు. 6% బీసీలుంటే 4% నిధులు కూడా కేటాయించలేదు. మేనిఫెస్టోలో ఎన్నికలలో వీళ్ళు ఫేకింది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఫేకింది ఏంది కాంగ్రెస్ పార్టీ అంతా అన్నాడు. 20,000 కోట్లు పెడతాం ప్రతినిత్యం అని చెప్పిండ్రు. కానీ ఇవాళ ఏం చేసిండ్రు? 12,511 కోట్లు మాత్రమే బీసీల కోసం బడ్జెట్ పెట్టిండ్రు. అంటే ఇది ఒక పెద్ద ఫేక్. సెకండ్ ఏంటిది? ఎంబీసీకి ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ ఇస్తామని చెప్పిండ్రు. ఎంబీసీలో ఉండే చిన్న చిన్న కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్లు కట్టిస్తామని చెప్పారు. ఎక్కడా కూడా ఆ దిశగా ఒక ముందడుగు వేయడం కానీ, మరి వృత్తి పనులన్నీ కూడా గ్లోబలైజేషన్లో పోతున్నాయి కాబట్టి వాటిని ఆదుకోవాలనే ఆలోచన కానీ ఎక్కడా కూడా లేదు. కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే ఎంబీసీల గురించి బీసీల గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను ముంచిందని ఎమ్మెల్సీ దేశపతి
తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారంటీల అమలుపై ఎక్కడా ప్రస్తావన లేకపోవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. తెలంగాణ ప్రజలను పూర్తిగా దగా చేశారని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరిచి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తుందన్నారు. ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవ్వాతాతలారా, మీ కళ్ళల్లో దుమ్ము కొట్టిండు, మీ పింఛన్ పెరుగుతలేదు, మీకు ఇప్పుడు ఇచ్చేదేం లేదు, మీ ఓట్లు దండుకున్నాడు, అయిపోయింది. ఈ బడ్జెట్లో మీ పేరు కూడా లేదు. మహాలక్ష్ములారా, మీకు నెలకు 2500 ఇచ్చే ముచ్చటనే లేదు, ఆ ఊసు కూడా లేదు. మీ ఓట్లు దండుకున్నారు, నట్టేట ముంచి అయిపోయింది. మీరు మహాకాళులు అయితే తప్ప మీకు రూపాయి ఇచ్చేటట్టు లేరు. ఇకపోతే బీసీ బిడ్డలారా, మీకు ఇచ్చిన ప్రామిదును తుంగలో తొక్కిండ్రు, మీకు ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వలేదు. దారుణమైనటువంటి వంచన, ఉత్త శకునిమామ పాచిక ఈ బడ్జెట్. శకునిమామ పాచిక, దుర్యోధనుడి దురహంకారం తప్ప దీంట్లో ఏమీ లేదు. అసలు ఎక్కడ పేదవాడి గుండె చప్పుడే లేదు. ఉద్యోగులారా, మీకు డిఎల్ లేవు. మీకు పిఆర్సీ అయితే దాని గురించి పిపీలికంత ముచ్చట కూడా లేదు. ఎక్కడ చింతాకంత ముచ్చట కూడా లేదు మీ గురించి. ఆలోచించండి, మీరు పోరాడితే తప్ప రాదు. వినతులతో కాదు, విజ్ఞాపనలతో కాదు, ప్రియురాలు జడతో కొట్టినట్టు కొడితే కుదరదు. ఈ గవర్నమెంట్ని కొరడా పట్టుకోవాలి. మీరు కొరడా పట్టుకుంటే తప్ప మీకు పైసా రాదు. మీ పిఆర్సీ ముచ్చట కూడా లేదు. పిఆర్సీ మర్చిపోండి. ఇక దారుణమైన వంచన, పూర్తి దగ. రోడ్డున పడి ఏడుస్తున్న విశ్రాంత ఉద్యోగులారా, ముసలితనంలో కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులారా, మీ పెన్షన్ల ముచ్చట ఇక్కడ లేదు. మీ కన్నీటికి జవాబు ఇక్కడ లేదు. మీ కడగండ్లకు జవాబు ఇక్కడ లేదు. మీరు అనారోగ్యాల పాలై దవాఖానలో పడితే మీకు ఒక ఆపన్న హస్తం అందించే, మీ బెనిఫిట్స్ మీకు ఇచ్చేటువంటి, మీ పిఎఫ్ మీకు ఇచ్చేటువంటి ముచ్చట కూడా, మీ గ్రాట్యుయిటీ మీకు ఇచ్చేటువంటి ముచ్చట కూడా ఇక్కడ లేదు. దారుణమైనటువంటి వంచన. సకల జనులను వంచిండ్రు. దిక్కుతోచక దిగాలు పడుతున్న విద్యార్థులారా, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏమీ లేదు. మీరు మీ కాలేజీల్లో ఫీజులు కట్టలేక తండ్లాడాల్సిందే. కేసీఆర్ గారు ఉండంగా ప్రతి బడ్జెట్లో సంక్షేమ పథకాలు, ఒక్కొక్క బడ్జెట్లో ఒక్కొక్క సంక్షేమ పథకం, ఒక్కొక్క బడ్జెట్లో ఒక్కొక్క వర్గానికి ఊరట. బ్రహ్మాండంగా సంక్షేమానికి పెద్దపీట వేసి బోలెడన్ని నిధులు ఇచ్చింది. కొత్త అభివృద్ధి పథకాలు ఎప్పుడు కనబడుతుండే? ఏమీ లేదు. ఏదో 1-2 చిలకరిచ్చినట్టు ఉన్నది. సజ్జనోని పెళ్లికి వచ్చిందే కట్నం అంటారు కదా, అట్లున్నది తప్ప ఇందులో ఏమీ లేదు. దగా పడ్డాము, అన్యాయానికి గురైనాము. 6 గ్యారంటీల ఊసే లేదు. అవి పూర్తిగా నీరు గారిపోయినాయి. ఇక మీరే దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ దగాను, ఈ వంచనను, ఈ సాగుతున్నటువంటి ఈ మోసాన్ని అడ్డుకట్ట వేయడానికి మీరు అగ్నినేత్రం తెరిస్తే తప్ప మీ హక్కులు మీకు రావు అని ఈ బడ్జెట్ చెబుతున్నది. ఆలోచించుకోండి. ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని తెలిపారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో ఇది ఒక కీలక అడుగని తెలిపారు. సంబంధం లేకుండా, సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా, పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. తెలంగాణ బడ్జెట్ పూర్తిగా మోసమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేలా బడ్జెట్ రూపొందించారని అన్నారు. 6 గ్యారంటీల అమలుపై ఎక్కడా ప్రస్తావన లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. కేవలం కుంభకోణాలకు దారితీసే విధంగా బడ్జెట్ రూపొందించారని మండిపడ్డారు. ప్రజల అవసరాలను పక్కన పెట్టి ప్రచార రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. అసలే మర్చిపోయినరు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువకులకు సంబంధించిన ప్రస్తావన ఇక్కడ లేదు. ఉద్యోగాలకు సంబంధించిన ప్రస్తావన
వాళ్ళు ఎన్నికల ముందు ఏదైతే చెప్పిర్రో నిరుద్యోగ యువతి యువకుల్ని రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిండ్రో కనీసం ఈ సంవత్సరమైనా ఏమైనా ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి యువత మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగాల ప్రస్తావన ఇక్కడ లేదు, ఉద్యోగస్తుల ప్రస్తావన అసలు లేదు. అన్నిటికీ మించి ఏ వర్గం మహిళలను అయితే మోసం చేసిండ్రో ఎన్నికల్లో హామీ ఇచ్చి 2500 ఇస్తున్నాం మీకు మొదటి నెలలోనే అని చెప్పి ఇచ్చిన మాట దాన్ని ఊసే లేదు. మరొకసారి మహిళల్ని దారుణంగా వంచిండ్రు, మోసం చేసిండ్రు. పెన్షన్దారులు ఎవరైతే ఆసరా పెన్షన్లు 200 రూపాయల పెన్షన్తోని ఇబ్బంది పడుతున్న రోజుల్లో కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి టర్మ్లో 1000 రూపాయలు, తర్వాత టర్మ్లో 2000 రూపాయలు ఏదైతే చేసిండో వాళ్ళందరికీ కూడా 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు వీళ్ళు అని చెప్పి వాళ్ళు తేలిపోయింది. 4000 రూపాయల పెన్షన్ ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా దివ్యాంగ సోదరులకి కేసీఆర్ గారు ఆల్రెడీ 4000 చేసిందని మేము 6000 చేస్తామని ఏదైతే చెప్పిండ్రో ఆ 6000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. మళ్ళీ వాళ్ళను కూడా మరొకసారి మోసం చేసిండ్రు. అంతేకాదు రైతుల్ని ఇంకా దారుణంగా వంచిండ్రు. రైతులకు ఈ సంవత్సరమైనా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 15,000 చేస్తారేమని చెప్పి ఎదురు చూసినాం. కానీ 15,000 ప్రస్తావన లేదు. ఇప్పుడు ఇస్తున్న 12,000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. దానికి కూడా స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్లో ఇది పెట్టినామని కూడా చెప్పలేదు. ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోయారు తప్ప ఇంకొక మాట ఎక్కడ కూడా రాలేదు. అన్ని వర్గాల ప్రజలకి మోసమే చేసిండ్రు. ఎక్కడ కూడా స్పష్టత లేదు. రైతు కూలీలకు సంబంధించి 1000 రూపాయలు నెలకు ఏదైతే ఇస్తామని చెప్పిండ్రో ఆ వాళ్ళకి సంబంధించిన ప్రస్తావన కూడా లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తావన లేదు. వాళ్ళది కనీసం ఏం చేస్తారో ఆర్టీసీ భవిష్యత్తు ఏందో కూడా ఎక్కడ కూడా దాని పొరపాట్లు కూడా రవాణా పద్ధతులు ఎక్కడ ప్రస్తావన కూడా చేయలేదు. ఏ ఒక్క పద్దు కూడా నమ్మకంగా లేదు, నమ్మదగినగా లేదు. ఉత్తమే అంకెలేసిరు తప్ప దాంట్లో దేనికి ఎంత పెడతామనే మాట కూడా, ఏ స్కీమ్కి ఏం పెడతామనే మాట కూడా ఎక్కడ కూడా లేదు. అన్ని వర్గాల ప్రజలు మోసం చేసిండ్రు. ఎస్సీ సప్లాన్ విషయంలో మోసం చేసిండ్రు, బీసీ సప్లాన్ విషయంలో మోసం చేసిండ్రు, మైనారిటీలకు ఇస్తున్న మాటల విషయంలో మోసం చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉండి అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఇంకొకటి లేదు. విద్యా ప్రమాణాలు పెంచేదానికి ఆలోచన కూడా చెప్పలేదు. కేవలం వాళ్ళ కుంభకోణాల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు, భవనాల కొరకు పెట్టుకున్నారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం అని చెప్పి అదొక పెద్ద స్కామ్ చేయడానికి దానికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. కేవలం కొన్ని ఇంకా కొత్త స్కాములు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రమే చేసుకున్నారు తప్ప ఈ బడ్జెట్లో ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు ఒరిగేది ఏ ఒక్కటి కూడా పెట్టలేదు. 6 గ్యారెంటీల ఊసు కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో లేదు. తెలంగాణ ప్రజలకు ఒక నిరాశ కలిగించిన రోజు ఈ బడ్జెట్ తప్ప ఇంకొకటి ఏమి కూడా దీంట్లో లేదు. బడ్జెట్ లో బీసీలకు సరైన నిధులు కేటాయించలేదని మాజీ మంత్రి గంగుల తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమ పథకాలను పక్కన పెట్టి స్కామ్లకు ప్రాధాన్యం ఇచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపించారు. బీసీల గొంతు కోసినట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దళితులకు కేటాయించే నిధులను కూడా తగ్గించారని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిజమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వస్తారనేటువంటి ప్రచారం జరిగింది. చివరికి శాసనసభ వ్యవహారాల మంత్రి గారు వచ్చి ఆయన ఒక గంటంబావు ఊకదంపుడు ఉపన్యాసం తప్ప మేము అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చినటువంటి సందర్భం లేదు. అని అంటే చట్టసభలను నిజాయితీగా నడిపి ప్రజా విషయాలను చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో పరాయణాన్నే వాళ్ళు మంత్రంగా అవలంబిస్తున్నట్టు ఈ చర్చల ద్వారా కనబడతా ఉన్నది. ఈ సందర్భంగా నాకు 4 విషయాలు అర్థమైతా ఉన్నది. ఈ ప్రభుత్వం నడుపుతున్నటువంటి తీరు, ఎగ్గొట్టడాలు, ఎదురుదాడులు చేయడాలు, తర్వాత ఏతులు తప్ప ఇంకేది కూడా తెలంగాణ భాషలో మీరందరూ కూడా అర్థం చేసుకుని ఉంటారు. ఎగ్గొట్టడాలు, ఎదురుదాడి చేయడాలు, అబద్దాలు చెప్పడాలు, దాన్నే మేము లోకల్ భాషలో ఏతులు అంటాం. అంటే ఇది చిన్న చిన్న అదే రకంగా కోతలు, ఎగవేతలు, ఎదురుదాడులు, ఏతులు, ఇంకా అంటే ఇది బహుశా గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉన్నప్పుడు కావచ్చు, ఈ రోజు కావచ్చు, చరిత్రలో ఇంత అసమర్థ ప్రభుత్వం, ఇంత బాధ్యతారహితమైనటువంటి ప్రాంతం ఎదుటి వాళ్ల మీద మొన్న శాసనసభలో ముఖ్యమంత్రి సమాధానం సందర్భంగా ప్రత్యక్షంగా పరోక్షంగా
ఒక్క 100 సార్లు కేసీఆర్ గారి పేరు తీసుకోవడం జరిగింది. ఇది ఏడుపులు ఎగవేతలు. బెరూసెలెంలోని అల్ అక్సా మసీదు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఇజ్రాయెల్ సైన్యం మసీదు లోపలికి ముస్లింల ప్రవేశాన్ని పరిమితం చేసింది. దీంతో వేలాది మంది భక్తులు మసీదు బయట పాత నగరం వీధుల్లోనే శుక్రవారం ప్రార్థనలు నిర్వహించారు. ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ద ప్రభావం కూడా ఈ పరిస్థితులకు కారణమైందని భావిస్తున్నారు. ఎప్పుడైనా ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందని అన్నారు. గ్యారంటీ కార్డులు పంచి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. హామీలను అమలు చేయకుండా అబద్దాల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోతుందని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రచార రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టాలని డిమాండ్ చేశారు. మూడవ బడ్జెట్ లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది మూడవ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టుండాల, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు, వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,88,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతున్నారో ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, నిలదీస్తాం. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులు 6,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు, వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవి మాత్రమే కాదు, మీరు చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు, మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైనాయి, నీటి మూటలైనాయి తప్ప. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంప్రదాయాల విషయంలో మంత్రి పార్థసారథి విమర్శలు. పండుగల సమయంలో ఆలయాలకు వెళ్లలేదని జగన్పై ఆరోపణ. సంప్రదాయాలను గౌరవించలేదని పార్థసారథి తీవ్ర విమర్శలు. తిరుమల సందర్శనపై జగన్ను ప్రశ్నించిన మంత్రి. బీసీలకు తక్కువ నిధుల కేటాయింపుపై కవిత తీవ్ర విమర్శలు. హామీ ఇచ్చినా నిధులు ఇవ్వలేదని ప్రభుత్వంపై ఆరోపణలు. బడ్జెట్లో సామాజిక న్యాయం కనిపించడం లేదని కవిత విమర్శ. బీసీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని కవిత ఆరోపణలు. ఉగాది రోజున సీఎం ఎక్కడని ప్రశ్నించిన మాజీ మంత్రి రోజా. ప్రజలకు శుభాకాంక్షలు చెప్పలేదని సీఎంపై రోజా విమర్శ. పండుగ రోజున ప్రజల మధ్య లేరని రోజా ఆరోపణలు. నాయకులు బాధ్యతగా వ్యవహరించాలన్న రోజా సూచనలు. అన్ని
అన్ని వర్గాలకు న్యాయం చేసే బడ్జెట్ అని బీర్ల ఐలయ్య వ్యాఖ్య. వ్యవసాయానికి పెద్దపీట వేసిన బడ్జెట్ ఇదన్న ఐలయ్య. రైతులకు బోనస్ ఇచ్చి బలపరిచామని ఐలయ్య వెల్లడి. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని ఐలయ్య వ్యాఖ్య. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ను నిలదీసిన కేటీఆర్. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీ ఎక్కడా అంటూ ప్రశ్న. గ్యారంటీ కార్డులతో ప్రజలను మోసం చేశారన్న కేటీఆర్ విమర్శ. ప్రచార రాజకీయాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్న ఆరోపణ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.